మార్కెట్ పడిందా? దీనికి ఇంపార్టెంట్ రీజన్ ఉంది. బికాస్ ఇది ఇవాళతో ఎండ్ అవ్వదు. ఇదే నిజంగా కమింగ్ టైమ్స్ లో జరిగితే అది మార్కెట్స్ రిలేటెడ్ గా మంచిదైతే కాదు. అలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న బ్యాడ్ న్యూస్ ఏంటి అండ్ దేని కారణంగా నిన్న రాత్రి నుంచి ఇవాళ వరకు బంగారం వెండి ధరలు పెరిగాయి. గ్లోబల్ గా ఉంటున్న గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న లేటెస్ట్ ఇంపార్టెంట్ డేటా, లిటరలీ ట్రంప్ ఇరాన్ రిలేటెడ్ గా వార్ కు వెళ్ళబోతున్నారని ఇలా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ అవుతుంది. దీని గురించి మాట్లాడుకుంటూ దీని కారణంగా పెరిగిన బంగారం వెండే కాదు, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కూడా ధరలు మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్, యూఎస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ వచ్చాయి. అండ్ రేపు మనకి ఇంపార్టెంట్ ఈవెంట్ సుప్రీం కోర్టు రిలేటెడ్ గా ఉంది, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అది ఇంపార్టెంట్. వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ మార్కెట్ ఒక యాక్టివిటీ అండ్ ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుంటూ వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. మార్కెట్స్ ఇవాళ పడ్డానికి యుఎస్ వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా వార్ చేయబోతున్నారని యుఎస్ లో చాలా రిపోర్ట్స్ పబ్లిష్ అవడం మేజర్ కారణం అని మనం అనుకుంటాం. కానీ కాదు, అది పబ్లిష్ అయినప్పుడు గ్లోబల్ మార్కెట్స్ బానే ఉన్నాయి. దాని కారణంగా బంగారం వెండి పెరిగింది ఇమీడియట్ గా. యుఎస్ వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా దాడి చేయబోతున్నారు, మిలిటరీ అంతా రెడీ అవబోతుందని ఎలా, క్లోజర్ టు వార్ విత్ ఇరాన్, ట్రంప్ రెడీ అవుతున్నాడని ఎలా వస్తున్న స్టేట్మెంట్స్ బంగారం వెండిని పెంచాయి. స్టాక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయలేదు, కానీ స్టాక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన ఒకే ఒక అప్డేట్, ఫెడ్ వాళ్ళ లాస్ట్ మీటింగ్ ఒక మినిట్స్, లాస్ట్ టైం మీటింగ్ జరిగిందా జనవరి 28 మనకి డేటా వచ్చింది కదా, ఎటువంటి రేట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోలేదు. దాని రిలేటెడ్ గా మెంబర్స్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్లేషన్ ట్రంప్ కారణంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. కమింగ్ టైమ్స్ లో డేటాని బట్టే మనం మూవ్ అవుదాం, డేటాను చూసుకొని ఈ వడ్డీ రేట్లని కట్ చేయాలా లేదా అలా ఉంచాలా అన్న దాని మీద ఆలోచిద్దాం అన్నారు. ఇదేం సర్ప్రైజ్ కాదు, ఇది మార్కెట్ కి ఎప్పటి నుంచో తెలిసిందే. కానీ సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే అదే మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో ఇక్కడ నుంచి ఇన్ఫ్లేషన్ పెరిగినా అరే మాత్రం కొంత డీవియేట్ అవుతున్నా వడ్డీ రేట్ని మనం పెంచాలని ఒక వర్డింగ్ యూజ్ అయింది. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడమా మార్కెట్ పాజిటివ్, అలా వదిలేయడమా న్యూట్రల్ టు నెగిటివ్, ఇక్కడ వరకు మార్కెట్ కు ఉంది. ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనేది కూడా ఫెడ్ వాళ్ళ మైండ్ లో ఉంది, దాన్ని కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి అనేసరికి ఇంట్రెస్ట్ రేట్ కట్ పక్కన పెడితే హైక్ మీద కూడా ఉన్నారా అంటే ఈ ట్రంప్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ రిలేటెడ్ గా అగైనెస్ట్ గా యాక్ట్ అవుతున్నాడు కదా, తనకి ఏం కావాలి, వడ్డీ రేట్లు తగ్గడం కావాలి. తగ్గితే అమెరికా వాళ్ళు తీసుకున్న అప్పులకి వడ్డీ తక్కువ కట్టి ఫిజికల్ గా వాళ్ళ రిలేటెడ్ ఉన్న డెఫిసిట్ ని తక్కువ మెయింటైన్ చేయొచ్చు అనేది తన ప్లాన్. కానీ ఫెడ్ వాళ్ళకి ఏదైనా ట్రంప్ కి బదులు ఇవ్వాలనుకుంటున్నారా, ఆర్ ఇన్ఫ్లేషన్ ఇలా ఉందని చెప్పి వడ్డీ రేట్లను పెంచారనుకోండి సివియర్ ప్రెషర్ అక్కడ యుఎస్ గవర్నమెంట్ మీద పడుతుంది. వాళ్ళు అలా చేస్తారని అనుకోవట్లేదు, బట్ సర్టైన్ వే ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనే ఒక వర్డ్ వస్తూ ఉండడం ఫెడ్ వాళ్ళ మైండ్ లో ఇది కూడా వచ్చిందా. ట్రంప్ ఎలాగో అగైనెస్ట్ గా ఉన్నారు, మేలో కొత్త చైర్మన్ వస్తారు మనకి. సో ఇప్పుడున్న ఫెడ్ చైర్మన్ ఏమైనా చేయాలనుకున్నా సరే, ఇన్ఫాక్ట్ డేటాని బట్టి మూవ్ అవ్వాలనుకున్నా, నాట్ ఫర్ ద పర్సనల్ రీజన్స్, డేటాని బట్టి మూవ్ అవ్వాలనుకున్నా వాళ్ళ దగ్గర మార్చ్ అండ్ ఏప్రిల్ ఫెడ్ మీటింగ్స్ ఉన్నాయి. మార్చ్ 18th అండ్ ఏప్రిల్ 29th అంటే ఇమీడియట్ గా ఉన్న ఫెడ్ మీటింగ్స్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు వడ్డీ రేట్లని పెంచే ప్రయత్నం చేస్తే, ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం బాలేదనే డేటా కానీ వచ్చి పెంచే ప్రయత్నం చేస్తే అది బిగ్గెస్ట్ నెగటివ్ మార్కెట్ రిలేటెడ్ గా, గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా, ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా. ఇన్ఫాక్ట్ అది బంగారం వెండికి కూడా మంచిది కాదు. వడ్డీ రేట్లను పెంచితే మంచిది కాదు, కట్ చేయడమే బంగారం వెండికి కూడా మంచిది. ఇన్ఫాక్ట్ దీని తర్వాత బాగా పెరిగిన బంగారం వెండి కూడా కొంత కూల్ ఆఫ్ అయ్యాయి. ఇవాళ కూడా మీరు గమనించవచ్చు పెరిగి పడుంటాయి, బట్ ఓన్లీ ఈక్విటీ మార్కెట్స్ దగ్గరే ఉందాం కాసేపు. సో ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎప్పుడైతే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని ఇన్ఫ్లేషన్ డేటాతో చూసుకొని మార్చడమే కాదు, అవసరమైతే పెంచే స్కోప్ కూడా మనకు ఉంది, ఇన్ఫ్లేషన్ డేటా బాగాలేకపోతే అనే వర్డింగ్ వచ్చిందో గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి, అండ్ ఇవాళ ఇండియన్ మార్కెట్స్ లో కూడా ఇంపాక్ట్ కనిపించింది. రెండవది, ట్రంప్ ఇరాన్ తో దాడికి ఆ యుద్ధానికి వెళ్ళబోతున్నాడా. లాస్ట్ 1 day బిఫోర్ మనకి ఏమొచ్చింది, ఇరాన్ కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ ప్రపోజల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, మోస్ట్లీ డీల్ రిలేటెడ్ గా మేము ఒక అగ్రిమెంట్ కి వచ్చామని ఇలా స్టేట్మెంట్స్ చేశారు. డీలింగ్ అయిపోతుందేమో అనుకుని బంగారం వెండి పడ్డాయి. వెండి 6% పడింది, బంగారం 3% దగ్గరగా పడింది, తర్వాత నుంచి రికవర్ అయింది అనుకోండి. బట్ ఆ స్టేట్మెంట్స్ తో అవి రియాక్ట్ అయ్యాయి. అది పక్కన పెడితే ఇరాన్ వాళ్ళు చెప్తున్నది కాదు, వాళ్ళు సరైన డీల్ కి రావట్లేదు, ఇక ట్రంప్ ఆగేలా లేడు, యుద్ధానికి వెళ్తాడనేలా అప్డేట్స్ మనకి రిపోర్ట్స్ ద్వారా కనిపిస్తున్నాడు. అన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అయింది. దీంట్లో బంగారం వెండిలో మనకి స్పైక్ కనిపించింది. ఇది కూడా మార్కెట్స్ కి మంచిది కాదు, స్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ కి. ఇది క్రూడ్ ఆయిల్ అమాంతం పెంచుతుంది. క్రూడ్ ఆయిల్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంటాం, ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది. చాలా కంపెనీస్ కి రా మెటీరియల్ ఆటోమేటిక్ గా వాటిలో ఫాల్. ఇవాళ ఎఫ్ఎంసీజీ స్పేస్ చూడండి ఎలా పడిందో, హెచ్పిసిఎల్ కానీ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఇది నెగిటివ్. చాలా కంపెనీస్ కి పెయింట్ నుంచి టైర్ల వరకు చాలా కంపెనీస్ కి క్రూడ్ ఆయిల్ రా మెటీరియల్ పెరగడం అనేది కంపెనీ మార్జిన్స్ మీద, ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరిగేలా ఏదైనా గ్లోబల్ గా జరుగుతున్నా అది ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా, సెంటిమెంట్ పరంగా, ఈవెన్ ఇంక్లూడింగ్ బ్యాంక్స్ పరంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ అప్డేట్ తో పెరిగిన క్రూడ్ ఆయిల్ అండ్ ఓవరాల్ గా మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ మనం సెల్ ఆఫ్ ని చూసాం. ఆల్సో డొనాల్డ్ ట్రంప్ తన
సోషల్ మీడియా ఖాతాలో యూకే ప్రైమ్ మినిస్టర్ అయిన స్టార్మర్ ని వార్న్ చేస్తూ వాళ్ళ అండర్ లో ఉంటున్న ఈ డియాగో అనే ఈ ఐలాండ్ రిలేటెడ్ గా కంట్రోల్ ని వేరొకరికి ఇవ్వద్దు అని, ఆ కంట్రోల్ ని కోల్పోవద్దనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఇది ఎందుకు అంటే ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం నేషన్స్ అన్నిటికీ కూడా ఇది ఒక ప్రైమ్ బేస్ గా ఉంటుంది. ఇక్కడ ఇండియా అండ్ ఈవెన్ యూకే రిలేటెడ్ గా బేసెస్ మనకి ఉంటాయి. సో ఇది ఒకవేళ వేరే కంట్రీకి ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్ ఇరాన్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇరాన్ రిలేటెడ్ గా ప్రొటెక్షన్ చూసుకోవచ్చు. ఆర్ ఇంకెవరికైనా ఇస్తున్నా సరే ఈ ఎంటైర్ జోన్ లో దాని కంట్రోల్ అనేది ఎయిర్ బేస్ గా ఇది యూజ్ అవుతూ హెల్ప్ చేస్తుంది. అండ్ మార్కెట్ లో వస్తున్న అంచనాలు ఏంటంటే దీని మీద ట్రంప్ కన్ను పడిందంటే ఇక్కడికి వచ్చి ఇరాన్ అటాక్ చేయాలని ఏమైనా ప్రయత్నిస్తున్నారా అని మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. కానీ ఇక్కడికి వచ్చి అటాక్ చేయాల్సిన అవసరం ఏం ట్రంప్ కి లేదు. వాళ్ళ రిలేటెడ్ గా ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ స్ట్రాంగ్ గా ఇరాన్ కి దగ్గరలోనే చాలా దగ్గర ఉన్నాయి. అండ్ ఇదంతా రికార్డ్ చేసాక వస్తున్న అప్డేట్ ఏంటంటే యూకే వాళ్ళు వాళ్ళ బేస్ ని డియాగో బేస్ ని ట్రంప్ కి ఇవ్వడానికి బ్లాక్ చేస్తున్నారని, ఇరాన్ మీద స్ట్రైక్ చేయకుండా యూకే వాళ్ళు దానికి అడ్డు పడుతున్నట్టు, ట్రంప్ కి ఏం హెల్ప్ చేయట్లేదు, ఆ బేస్ ని యూజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయట్లేదని ఇంకొక రిపోర్ట్ ద్వారా డేటా వస్తుంది. ఏవి అఫీషియల్ కాదు. బీబీసీ వాళ్ళు కూడా చాలా మిలిటరీ ఫ్లైట్స్ ఓవర్ ద యూరోప్ ఫ్లై అవుతున్నాయని, ఇరాన్ మీద అటాక్ జరుగుతుందనేలా వీళ్ళు కూడా కథనాలని రన్ చేస్తున్నారు. పాసిబుల్ అటాక్ ఇరాన్ మీద ఉంటుందనేలా లేటెస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి కూడా డేటా చాలా స్ట్రాంగ్ గానే వెళ్తుంది. వీడియో రికార్డ్ చేసే ముందు వరకు కూడా ఈ డేటా మనకు ఉంది. అదే చెప్పాను, ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు. యుఎస్ వాళ్ళు డైరెక్ట్ గా కూడా ఇరాన్ రిలేటెడ్ గా ప్లాన్ చేయగలరు అటాక్ చేయడానికి. అఫీషియల్ గా ఐ థింక్ ఏ అనౌన్స్మెంట్ యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ గా లేదు. ఇది పక్కన పెడదాం. యుఎస్ ఇరాన్ అంటే టెంపరీగా ఉంటుంది, ముందుకంటారు వెనక్కంటారు, ఇది మనం అంతగా మైండ్ లో పెట్టుకోవాల్సిన నీడ్ లేదు. మ్యాటర్ అంతా ఫెడ్ రిలేటెడ్ గా ఉంటుంది. బికాస్ దాంట్లో ఏదైనా ఇష్యూ కానీ వస్తే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ లో లేనిది, వాళ్ళేమి ముందుకి వెనక్కి వెళ్లే రకాలేం కాదు. ఇన్ఫ్లేషన్ డేటా బాలేదు అనుకున్న దానికంటే హైయర్ ఉందంటే వీళ్ళ రిలేటెడ్ గా మైండ్ లో ఉంది కాబట్టి హైక్ చేసినా చేస్తారు. అది మార్కెట్ ని ప్రిపేర్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఇది మార్కెట్ రిలేటెడ్ గా క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంటుంది. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. యూజువల్ గా ఫెడ్ రిలేటెడ్ గా ఆర్బీఐ రిలేటెడ్ గా మీటింగ్స్ అంత ఇంపార్టెంట్ అవ్వవు. బట్ మార్చ్ 17th to 18th అండ్ ఏప్రిల్ 28th to 29th ఆ రెండు ఈవెంట్స్ ని మనం చూసుకోవాలి. ఎందుకంటే దాని తర్వాత కొత్త ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ వచ్చుంటారు. అతను ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న వ్యక్తే కాబట్టి ట్రంప్ ఎలా చెప్తే అలా చేస్తాడు, వడ్డీ రేట్లు కట్ చేస్తాడు. తను వచ్చే ముందు మార్కెట్ పెరగచ్చేమో, కానీ ఈ లోపు ఆ రెండు మీటింగ్స్ లో కరెంట్ ఉన్న ఫెడ్ చైర్మన్ ఏం చేస్తారు, మెంబర్స్ ఏం చేస్తారు అనేది కీగా మారబోతుంది. అండ్ ఐఈపా టారిఫ్స్, ఎమర్జెన్సీలో ఒక కంట్రీకి ఉండే పవర్ అది వేరే కంట్రీస్ మీద టారిఫ్లు వేసి వాళ్ళని కంట్రోల్ లోకి తీసుకురావడం. అలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ లేకపోయినా ట్రంప్ టారిఫ్లు వేసి కంట్రీస్ రిలేటెడ్ గా రిలేషన్స్ ని దెబ్బతీస్తున్నాడని సుప్రీం కోర్టులో నమోదైన కేసు మల్టిపుల్ హియరింగ్స్ కి వచ్చింది. డెసిషన్ ఏం రాలేదు, బట్ దాని రిలేటెడ్ గా అగైన్ హియరింగ్ ఈ ఫ్రైడే ఉంది. అదేదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? ఇంకేం ఇంట్రెస్టింగ్, మనకి యూఎస్ కి డీల్ అయిపోయింది కదా అంటే ట్రంప్ కి అగైనెస్ట్ గా తీర్పునిస్తే మనం ఇప్పటి వరకు పే చేసిన టారిఫ్లు మనకి తిరిగి రావాలి, కంపెనీస్ కే తిరిగి వస్తాయి, కంపెనీస్ కే లాభం. సో సుప్రీం కోర్ట్ ట్రంప్ కి అగైనెస్ట్ గా తీర్పు ఇవ్వడం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్స్ కి మంచిది. యూఎస్ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది, వాళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ రిలేటెడ్ గా ఫిజికల్ డెఫిసిట్ పెరగడం, గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గడం, అదే మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చేమో. బట్ మెజారిటీ ఆఫ్ కంట్రీస్ కి అది మంచిదే. సో సుప్రీం కోర్ట్ ఫ్రైడే ఏదైనా అప్డేట్ ఇస్తారా? నాకైతే ఒక 10% హోప్ ఉంది. గతంలో చాలా వరకు అనుకునేవాడిని వాళ్ళు చేస్తారేమో అని, ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. చూడాలి ఈసారి ఏం జరుగుతుందని. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కొంత బయర్స్ గా కనిపించిన వాళ్ళ సెల్లింగ్ లో ఉన్నారు, బట్ నాట్ దట్ సిగ్నిఫికెంట్. ట్విస్ట్ ఏంటంటే ఈసారి డిఐఎస్ కూడా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా సెల్ సైడ్ వచ్చేసారు. యూజువల్ గా వీళ్ళిద్దరు కొంత ఆపోజిట్ ఉంటారు. ఒకరు బై అంటే ఒకరు సెల్, ఒకరు సెల్లర్ అంటే ఒకరు బయర్. చాలా రేర్ గానీ ఇద్దరు బై సైడ్, చాలా రేర్ గానీ ఇద్దరు సెల్ సైడ్ వస్తారు. మరి ఈ రోజు ఏంటి ఇద్దరు సెల్ సైడ్ కి వచ్చారు. ఇద్దరు కలిపి 1500 crore దగ్గరగా, కొంత బిలో 1500 crore దగ్గరగా సెల్ చేశారు ఇవాళ మార్కెట్ లో. షార్ట్స్ కూడా ఇవాళ ఇంక్రీజ్ అయ్యాయి, సుమారుగా 80% దగ్గరగా ఉన్నాయి. దెన్ గ్లోబల్ గా యూఎస్ కి సంబంధించిన హౌసింగ్ డేటా, కన్స్యూమర్ డ్యూరబుల్ డేటా రిలీజ్ అయింది. బాగుంది. యూఎస్ ఎకానమీ రిలేటెడ్ గా మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ అయితే బానే ఉంది. బట్ ఫెడ్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ మొత్తాన్ని డిస్టర్బ్ చేశాయి, ఇంక్లూడింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. అండ్ పడుతున్నప్పుడు 25,400 జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. 25,400 to 440 ఆ 40 పాయింట్లు రీసెంట్ టైమ్స్ లో ప్రొటెక్ట్ అయింది. అండ్ గతంలో కూడా చాలా సార్లు అది ప్రొటెక్ట్ అయింది. అది ఈసారి సస్టైన్ అవుతుందా, సర్వైవ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. పైకి వెళ్తుంటే మాత్రం 25,800 నిన్న కూడా చెప్పాను అదే, దాని కరెక్ట్ గా పైకి వచ్చి క్లోజ్ అయిందని. ఇమీడియట్ గా నెగిటివ్ న్యూస్, పైకి వెళ్లాల్సిన మార్కెట్ కాస్త నెగిటివ్ న్యూస్ తో అక్కడి నుంచి కిందకి వచ్చేసింది. సో ఈ 400 పాయింట్ జోన్ ని రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది. మరి చూడాలి అది ఫర్దర్ గా రెస్పెక్ట్ అవుతుందా, కిందకి డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్, బయర్స్ ఆర్ సెల్లర్స్ స్ట్రెంత్ తో ఎలా బ్రేక్అవుట్ అవుతుంది అని. ఇవైతే ఇంపార్టెంట్ లెవెల్స్. ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాటా కమ్యూనికేషన్స్ పరంగా కనిపిస్తుంది. టీసీఎస్ వాళ్ళు అండ్ టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కోసం బిల్డ్ చేస్తున్నట్టు, అండ్ ఈవెన్ టాటా వాళ్ళు ఏఐ ఆప్టిమైజ్డ్ చిప్స్ ని కూడా బిల్డ్ చేయాలని చూస్తున్నట్టు టాటా గ్రూప్ గురించి పక్కనుంచుదా. టీసీఎస్
ఏరోస్పేస్ అండ్ టాటా కమ్యూనికేషన్ వాళ్ళిద్దరు కలిసి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇండస్ట్రీస్ కోసం బిల్డ్ చేయాలని చూస్తున్నారని వస్తూ ఉండడం, అప్డేట్స్ వస్తుండడం టాటా కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ డేటా గానే చూడొచ్చు. నెక్స్ట్ వారే ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బ్యాటరీ ఫ్యాక్టరీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు, దీనికి గాను ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఇప్పుడని కాదు, ఈ ఒక ఫ్యాక్టరీ కని కాదు, ఓవరాల్ గా 8,175 crore దగ్గరగా కమిట్ అవుతున్నట్టు ఇది ఒక లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ అనేలా వారే ఎనర్జీస్ వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక 3,000 దగ్గరగా డైరెక్ట్ జాబ్స్ ని క్రియేట్ చేస్తుందని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది వీళ్ళ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ గా కూడా హెల్ప్ అవుతూ అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ ని ఇస్తుందని మేనేజ్మెంట్ కామెంట్స్ చేస్తూ ఉంది. అండ్ పెద్ద పెద్ద ఏఐ కంపెనీస్ అన్ని కూడా ఐటీ కంపెనీస్ తో పార్ట్నర్ అవుతున్నట్లు కనిపిస్తుంది. రీసెంట్ గా ఇన్ఫోసిస్ వాళ్ళు ఆంథ్రోపిక్ తో కంబైన్ అయ్యారా, ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు ఓపెన్ ఐ తో చాట్ జీపీటీ తో కంబైన్ అయ్యి 100 మెగావాట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయబోతున్నట్టు. ఇదనే కాదు, ఇద్దరు కంబైన్ అయి కమింగ్ టైమ్స్ లో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కలిసి వర్క్ చేయబోతున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇండియా ఏఐ సమిట్ లో వీళ్ళిద్దరు అనౌన్స్ చేశారు. అండ్ సెక్టార్ వైజ్ గా రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఎందులో డబ్బులు పెడుతున్నారు, ఎందులోంచి డబ్బులు తీసేస్తున్నారు అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. రీసెంట్ టైమ్స్ లో ఐటీలో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది కదా, ఎక్కడో కాదు ఐటీలోనే పెద్ద మొత్తంలో భారీ మొత్తంలో 1st నుంచి 15th ఫిబ్రవరికి వాళ్ళ దగ్గర నుంచి సెల్లింగ్ కనిపిస్తుంది. సుమారుగా 10,956 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ నెంబర్స్ నెగిటివ్ వస్తాయి. రీజన్ ఎఫ్ఐఎస్ ఇలా నెగిటివ్ రావడానికి కారణం ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన సెల్ ఆఫ్ అని మాట్లాడుకున్నాం కదా, అది క్లియర్ గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ టెలికాం నుంచి వాళ్ళు కొంతగా డబ్బులు తీస్తుంటే క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ గా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పవర్, కన్స్ట్రక్షన్ వీటి రిలేటెడ్ గా డబ్బులు అయితే పెడుతున్నారు. సో క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు మనకి ప్రధానంగా టాప్ లో ఉంటాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ నెగిటివ్ లో టాప్ లో మనకి ఎఫ్ఐఎస్ ఒక లిస్ట్ లో సెల్లింగ్ లో టాప్ లో ఉంటున్నాయి. అండ్ ఓవరాల్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ డేటా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంచుతున్నాను. అండ్ ఇంతలా వీళ్ళు సెల్ చేస్తుండడం ఎఫ్ఐఎస్ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రెసెంట్ ఇండియా రిలేటెడ్ గా 4,49,000 కోట్లకి డ్రాప్ అయింది. ఇది లోయెస్ట్ నెంబర్ రీసెంట్ ఇయర్స్ అన్నిట్లో మీరు కంపేర్ చేస్తే ఇది లోయెస్ట్ నెంబర్. 16% కి వాళ్ళ హోల్డింగ్ వచ్చేసింది. ఒక స్టాక్ కొంతవరకు పెరుగుతుందంటే చాలు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇది పెరిగితే లాభం పొందే ఆపరేటర్స్ అందరూ కూడా అది మల్టీ బ్యాగర్ స్టాక్ అని మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రమోట్ చేస్తూ అది వాళ్ళ దృష్టికి వచ్చిందని ఆ కంపెనీయే ఎక్స్చేంజెస్ కి చెప్పింది. లేదంటే వీళ్ళే అలా చేస్తున్నారని మార్కెట్ లో నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇది ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఎక్కడైనా మీకు మల్టీ బ్యాగర్ అని కనిపించిందంటే, స్పెషల్లీ వితౌట్ లాజిక్ జస్ట్ పెరుగుతుండడం చూపించి కనిపించిందంటే మాత్రం మెజారిటీగా అది మిమ్మల్ని ట్రాప్ చేయడానికే. లాజిక్స్ ఉండాలి, ఎర్నింగ్స్ రీరేటింగ్ ఎలా జరుగుతుందో మనకు అర్థం కావాలి, వాల్యుయేషన్స్ కంఫర్ట్ లో ఉండాలి, అండ్ ఆ సెక్టార్ కూడా ఎక్స్పాండ్ అవ్వగలిగే స్కోప్ ఉండాలి. నాట్ జస్ట్ కంపెనీ, సెక్టార్ కూడా ఉండాలి ఆపర్చునిటీ. సో ఎవరైనా ఇలాంటి మెసేజ్లు చూసి ఈ కంపెనీని కొంటుంటే మాత్రం జాగ్రత్త. నేను మీతో షేర్ చేసిన అప్డేట్ మీకు యూస్ఫుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎంసీఎక్స్ వాళ్ళు February 19th నుంచి ఈ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ రిలేటెడ్ గా వాళ్ళు పెట్టిన ఎక్స్ట్రా మార్జిన్స్ ని రిమూవ్ చేస్తున్నట్టు. గోల్డ్ రిలేటెడ్ గా 3% ఎక్స్ట్రా మార్జిన్ ని తీసేస్తున్నారు. సిల్వర్ రిలేటెడ్ గా 7% ఎక్స్ట్రా మార్జిన్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా తీసేస్తున్నారు. సో ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చేది వీటి ట్రేడింగ్ రిలేటెడ్ గా. అలా పెంచిన మార్జిన్స్ ని తగ్గిస్తూ ఉండడం వాళ్ళ రిలేటెడ్ గా, ఎంసెక్స్ రిలేటెడ్ గా మంచి విషయంగానే చూడాలి. లోయర్ మార్జిన్స్ తో ఎక్కువ యాక్టివిటీ జరిగి వీళ్ళకి అండ్ బ్రోకర్స్ కి గుడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఐనాక్స్ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించిన గ్రూప్ కంపెనీ ఐనాక్స్ జిఎఫ్ఎల్ గ్రూప్ ఎన్సిఎల్టీ రిలేటెడ్ గా బిడ్ ని విన్ అయ్యారు. ఇందులో భాగంగా వీళ్ళకి 600 మెగావాట్ ఐపీపీ అండ్ 4.5 గిగావాట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బిజినెస్ అయితే వీళ్ళ అండర్ లోకి వస్తుంది. సో వీళ్ళ బిడ్ ని విన్ అయ్యి అసెట్స్ ని వీళ్ళ అండర్ లోకి తీసుకొస్తూ ఉండడం గుడ్ అప్డేట్ గానే మనం చూడాలి. ఏసీఎంఈ సోలార్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు సెకీ వాళ్ళతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. 190 మెగావాట్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయడానికి. అండ్ అలా సెటప్ చేశాక ప్రొడ్యూస్ అవుతున్న పవర్ రిలేటెడ్ గా కూడా పర్ యూనిట్ ₹4.72 కి 25 ఇయర్స్ పాటు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఫర్ 190 మెగావాట్ ని వీళ్ళు కుదుర్చుకున్నట్టు అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఒక ఆర్డర్ 6 ఫీడర్ కంటైనర్ వెజల్స్ రిలేటెడ్ గా, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వాటి రిలేటెడ్ గా లభించింది. 200 కోట్లకి పైన విలువ చేసే ఆర్డర్ ఫ్రాన్స్ నుంచి లభించిన ఆర్డర్. రీసెంట్ గానే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేశారు. దాని తర్వాత లభిస్తున్న ఇంట్రెస్టింగ్ ఆర్డర్ ఇది. పేస్ డిజిటెక్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి $1.34 మిలియన్ విలువ చేసే ఆర్డర్ యాకిన్ కెమికల్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, మొబైల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా, బిఈఎస్ఎస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. బిఎల్ కశ్యప్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 300 crore 300 కోట్లు విలువ చేసే సివిల్ స్ట్రక్చరల్ వర్క్ ఆర్డర్ గ్రేటర్ నోయిడా రిలేటెడ్ గా, ఢిల్లీ రిలేటెడ్ గా లభించిందని, సిఆర్సి గ్రీన్ వాళ్ళు ఈ ఆర్డర్ ని వీళ్ళకి బిఎల్ కశ్యప్ వాళ్ళకి అవార్డ్ చేశారనేలా, ఇచ్చారనేలా బిఎల్ కశ్యప్ వాళ్ళు చెప్తున్నారు. ఆంథ్రోపిక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ఒక సంచలన స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్క్యూరబుల్ గా ఉన్న వేలాది డిసీజ్
డిసీజెస్ అన్ని కూడా ఏఐ ని యూజ్ చేసుకొని కమింగ్ డేస్ లో క్యూర్ అవుతాయని, ప్రెసెంట్ ఇప్పటి వరకు జరిగిన హ్యూమన్ హెల్త్ ఒక డెవలప్మెంట్ ని రాడికల్ గా ఇంప్రూవ్ చేయబోతున్నట్టు విత్ ఏఐ ఆంథ్రోపిక్ CEO అయితే స్టేట్మెంట్ చేశారు. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ ఇవాళ బాగా ఫాలో అయిందా? దీనికి రీజన్ సిఎల్ఎస్ఏ వాళ్ళు డిక్సాన్ టెక్నాలజీ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి పడుతుంది, స్టాక్ పడుతుందని చెప్తూ టార్గెట్ ని కిందకి తీసుకొస్తున్నారు. గతంలో అవుట్ పర్ఫార్మ్ అని చెప్పారనమాట, దాన్ని డౌన్ గ్రేడ్ చేసి హోల్డ్ దగ్గర పెడుతూ టార్గెట్ ని కూడా 12,100కి కట్ చేశారు. మరి గతంలో ఎంత ఇచ్చారు? ఇప్పుడు 12,100కి తెస్తే గతంలో వాళ్ళ టార్గెట్ ఏంటి? 15,800. అక్కడి నుంచి వీళ్ళు కట్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్నది మీడియం టర్మ్ లో వీళ్ళ గ్రోత్ విజిబిలిటీ కన్సర్న్స్ ఉన్నాయని, అండ్ ఈ మెమరీ రిలేటెడ్ గా DDR5 రిలేటెడ్ గా కాస్ట్లు పెరుగుతూ ఉండడం సప్లై ని టైటన్ చేస్తూ ఉందని, అండ్ మెజారిటీ ఇండియా దీన్ని ఇంపోర్ట్స్ మీదే బేస్ అయింది కాబట్టి ఆ సప్లై లో కన్సర్న్స్ వస్తే ఇక్కడ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుందని మీరు గమనించుంటే ఒకవేళ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చాలా మెమరీ కార్డ్స్ రిలేటెడ్ గా, హార్డ్ డిస్క్ రిలేటెడ్ గా ప్రైజులు పెరుగున్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారు? రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 50% దగ్గరగా పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని వాటి రిలేటెడ్ అంటే హై క్వాలిటీ వాటి రిలేటెడ్ గా. సో మెయిన్ స్ట్రీమ్ స్టోరేజ్ అనేది సప్లై క్రైసిస్ ని ఎదుర్కొంటుందని, ధరలు పెరుగుతాయని, దాని కారణంగా వీళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందని, కాబట్టి గతంలో వాళ్ళు అనుకున్న టార్గెట్ ని కట్ చేస్తూ అవుట్ పర్ఫార్మ్ నుంచి హోల్డ్ కి డౌన్ గ్రేడ్ చేస్తుండడం స్టాక్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ మనకి కనిపించింది. కంటిన్యూస్ గా భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఇండస్ టవర్స్ రిలేటెడ్ గా వాటాల్ని కొంటున్నట్లే కనిపిస్తుంది. February 5th నుంచి ఇప్పటి వరకు 53 lakh షేర్స్ ని కొన్నారు. అడిషనల్ గా రీసెంట్ గా 4,20,000 దగ్గరగా షేర్స్ ని కొంటున్నారు. దీంతో ఓవరాల్ గా భారతీ ఎయిర్టెల్ వాళ్ళకి ఇండస్ టవర్స్ లో వాటా 51.22% దగ్గరగా ఉంటుంది. అండ్ ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ సంస్థ 10 లక్షల కోట్ల దగ్గరగా ఇండియన్ ఏఐ రిలేటెడ్ గా ఖర్చు పెడుతూ ఒక బోల్డ్ స్టెప్ తీసుకోబోతుందనేలా ఏఐ సమిట్ లో స్టేట్మెంట్ చేశారు. ఈ 21st సెంచరీలో తన రిలేటెడ్ గా స్ట్రాంగ్ కన్విక్షన్ ఏఐ రిలేటెడ్ గా ఉందని, దానికి తగ్గట్టే జియో వాళ్ళు భారీగా పెట్టుబడులు చేయబోతున్నారని, మల్టీ గిగావాట్ ఏఐ రెడీ డేటా సెంటర్స్ ని జామ్ నగర్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారని, ఫేజ్ వైజ్ గా వాటిలన్నింటినీ ఆపరేషన్ లోకి తీసుకొస్తారని, జియోతో ఎలా అయితే తన ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నారో ఏఐ రిలేటెడ్ గా కూడా అలాంటి స్టెప్ తను తీసుకోబోతున్నారని, ఇది ఒక రెవల్యూషన్ ఏఐ రిలేటెడ్ గా ఇండియా పరంగా ఉంటుందనేలా ముఖేష్ అంబానీ గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు యూకే బేస్డ్ మెర్క్యూరీ ఫార్మా వాళ్ళతో అగ్రిమెంట్ ని కుదుర్చుకుంటున్నారు. దేని రిలేటెడ్ గా? ప్రోగైనోవా, సైక్లోప్రోగైనోవా డ్రగ్స్ అక్విజిషన్ రిలేటెడ్ గా దీనికి $32 మిలియన్ ఖర్చు పెడుతున్నారు. ఏంటి ప్రోగైనోవా? గైన్ అంటేనే మీకు గైనిక్ రిలేటెడ్ గా అనుకోండి. ప్రోగైనోవాలో ఎస్ట్రాడయోల్ వాలిరేట్ ఉంటుంది. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఈస్ట్రోజన్, ఫిమేల్ హార్మోన్ రిలేటెడ్ గా. మెనోపాజ్ సింప్టమ్స్ ఉంటాయి కదా మనకి, హాట్ ఫ్లాషెస్ కానీ, నైట్ స్వెట్స్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ ఎక్కువ వస్తుంటాయి. వాటిని ట్రీట్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది HRT. దాంట్లోనూ లో ఈస్ట్రోజన్ ఉన్న వాళ్ళలో కూడా ఓవేరియన్ ఫెయిల్యూర్ ఆర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇందులోను అండ్ ప్రివెన్షన్ ఆఫ్ పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్, బోన్ థిన్ అయిపోతుంది అనమాట మెనోపాజ్ అయిన ఆడవాళ్ళు. అందులోను అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా సర్టెన్ కండిషన్స్ లో కూడా, ఇన్ఫర్టిలిటీ ప్రోటోకాల్స్ లో కూడా, మెన్స్ట్రువల్ రెగ్యులేషన్ లో కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్ ఇది యూజ్ చేస్తారు. సేమ్ సైక్లోప్రోగైనోవాలో కూడా ఈస్ట్రోజన్ రిలేటెడ్ ఉంటుంది, ప్లస్ దాంట్లో ప్రొజెస్టిన్ కూడా ఉంటుంది. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ని అండ్ యూటరస్ లైనింగ్ ని ప్రొటెక్ట్ చేయడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మెనోపాజ్ లో కూడా ఇది యూజ్ చేస్తారు. ఇది ఒక బ్యాలెన్స్డ్ హార్మోన్ థెరపీ. ఇది వీళ్ళు అక్విజిషన్ చేస్తున్నట్టు, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అక్విజిషన్ చేస్తున్నట్టు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ ONGC కానీ, ఆయిల్ ఇండియా రిలేటెడ్ గా కానీ పెరగడం చూస్తుంటారు కదా, స్టాక్ ధరలు పెరగడం చూస్తుంటారు కదా, స్పెషల్లీ ONGC రిలేటెడ్ గా. దీనికి కారణం US ఇరాన్ రిలేటెడ్ గా టెన్షన్స్ పెరుగుతూ ఉండడం. క్రూడ్ ఆయిల్ 4% పెరిగేసరికి, $70 per barrel మార్క్ ని క్రాస్ చేసేసరికి వీళ్ళు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్, వీళ్ళ మార్జిన్స్ పెరుగుతాయి. కాబట్టి వీళ్ళ మార్జిన్స్ పెరిగితే ప్రాఫిటబిలిటీ పెరుగుతూ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మీద ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. కాబట్టి ఇవాళ స్టాక్ ధరలో కూడా మనం పెరగడం చూసాం. నెక్స్ట్ ర్యాలీస్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫిష్ ఫీడ్ అంటే ష్రింప్ ఫీడ్ రిలేటెడ్ గా ఉన్న ఇండస్ట్రీలోకి, ఇంక్లూడింగ్ పాలికల్చర్ ఫీడ్ రిలేటెడ్ గా కూడా, ఈ అవంతి ఫీడ్స్ వాళ్ళు, ఎపెక్స్ ఫ్రోజన్ వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఉంది కదా, ష్రింప్ ఫిష్ ఫీడ్. సో వీటి రిలేటెడ్ ఉన్న బిజినెస్ లోకి ర్యాలీస్ ఇండియా వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నట్టు రిపోర్ట్స్ అయితే అప్డేట్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ ఒక నెలలో స్టాక్ 23% దగ్గరగా పెరిగింది. ఒక కొత్త కాంపిటీటర్ వస్తున్నారంటే ఆటోమేటిక్ గా అవంతి ఫీడ్స్ అండ్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ రిలేటెడ్ గా కాంపిటీషన్ ఉంటుందని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి అపెక్స్ ఫ్రోజన్ లో కానీ, అవంతి ఫీడ్స్ రిలేటెడ్ గా కానీ ఇది కొంత ప్రెషర్ ని యాడ్ చేసి ఉండొచ్చు. బట్ ర్యాలీస్ రిలేటెడ్ గా అయితే న్యూ బిజినెస్ అయితే, ఇంట్రెస్టింగ్ బిజినెస్ యాక్చువల్ గా, అది మంచి డిమాండ్ ఉండే బిజినెస్. ర్యాలీస్ ఇండియా వాళ్ళు ఎంటర్ అవుతారని అయితే కనిపిస్తూ ఉన్నాయి డేటా అయితే. బట్ కాంక్రీట్ గా అఫీషియల్ గా మనకి ర్యాలీస్ దగ్గర నుంచి స్టేట్మెంట్ లేదు. మరి ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటున్నారు. స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పడిందంటే ఇదే నేను చెప్పాలనుకునేది. లాస్ట్ ఒక నెలలో ఏం జరిగింది అనేది కూడా ఇంపార్టెంటే. అది అనౌన్స్మెంట్ వస్తుండడం సర్ప్రైజ్ కాదు, అది వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ పెరిగింది. ఆఫ్టర్ దట్ ఓపెనింగ్ మంచిగానే అయింది, కానీ తర్వాత మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ స్టాక్ 5% పడుండొచ్చు. బట్ అప్డేట్ అఫీషియల్ గా అనౌన్స్ అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్, జస్ట్ రిపోర్ట్స్ ద్వారా వస్తున్న డేటా. నెక్స్ట్ DCX సిస్టమ్స్ వాళ్ళకి 44 crore 6 lakhs విలువ చేసే ఒక ఆర్డర్, ఇంకొకటి 1 crore 42 lakhs విలువ చేసే ఇంకొక ఆర్డర్ ఇద్దరు కస్టమర్స్ దగ్గర నుంచి వైర్ హార్నెస్ అసెంబ్లీస్ రిలేటెడ్ గా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి
చెప్తున్నారు. నెక్స్ట్ తత్వచింతన్ ఫార్మా గురించి మాట్లాడాలి. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అక్విజిషన్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఒక కంపెనీని అక్విజిషన్ చేస్తున్నారు. ఆంఫిన్ C&I పవర్ 26 ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఇది విండ్ అండ్ సోలార్ పవర్ రిలేటెడ్ గా పవర్ జనరేట్ చేసి ట్రాన్స్మిషన్ చేస్తూ ఉంటుంది. దీన్ని కొని వీళ్ళేం చేస్తారు, తత్వచింతన్ ఫార్మా వాళ్ళు వాళ్ళ క్యాపిటివ్ కన్సంప్షన్, వీళ్ళ ఓన్ కన్సంప్షన్ కోసం దీన్ని అక్విజిషన్ చేస్తున్నట్లయితే చెప్పారు. గుజరాత్ లో ఉంటున్న వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ కి ఈ అక్విజిషన్ హెల్ప్ అవుతుందనేలా డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ జిందాల్ స్టాక్ ఇవాళ పడిందా, దీనికి కారణం ఏపీఐ వాళ్ళు. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ కాదు, ఇక్కడ అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ వాళ్ళు జిందాల్ సా రిలేటెడ్ గా ఉంటున్న మోనోగ్రామ్ లైసెన్స్ ని సస్పెండ్ చేశారు. వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఆడిట్ జరిగింది. అందులో వాళ్ళ రిలేటెడ్ గా సాటిస్ఫాక్షన్ లేకపోతూ ఉండడం వాళ్ళకుంటున్న లైసెన్స్ ని వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఏంటి, వీళ్ళు ఏం ప్రొడక్ట్స్ తయారు చేయకూడదు అంటే తయారు చేసుకోవచ్చు, కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ కి ఏపీఐ మోనోగ్రామ్ ని అఫిక్స్ చేయకూడదు. సీమ్లెస్ పైప్స్ రిలేటెడ్ గా అది పెట్టకూడదు. లైసెన్స్ వ్యాలిడిటీ April 6, 2026 వరకు ఉండేది, కానీ అది ఇప్పుడు ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ అయితే మనకి కనిపించింది. కానీ ఇమీడియట్ గా కంపెనీ దానికి ఒక కరెక్టివ్ స్టెప్స్ ని తీసుకొని ఇష్యూ ని సార్ట్ అవుట్ చేసుకుంటుందని కూడా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.